నీవేనా ఈ సిటీలో రౌడీలను గుండాలను తిరగదీస్తున్న ఆ స్టేట్ రౌడీది? నీవేనా ఈ సిటీలో టెర్రర్ పుట్టిస్తున్నా కొత్తగా వచ్చిన ఏసీపీవి? ఏదో నలుగురు చిల్లర రౌడీలను ఎరగదీసినంత మాత్రాన హీరోలా ఫీల్ అవ్వకు. ఇలాంటి వారిని నా సర్వీస్ లో చాలా మందిని చూశాను. నన్ను చూడలేదుగా. ఏమైనా వాళ్ళకన్నా మొనగాడివా? మొనగాళ్లకు మొనగాడిని. నీలాంటి పోలీస్ ఆఫీసర్లకు అడుగడుగున యమగండాన్ని. అలా అనుకుంటున్న వారందరూ నా గురించి తెలిసిన పోలీసుడు ఎవ్వడు ఇంతవరకు నా ముందు నిలబడి మాట్లాడిందిలే. నన్ను చూస్తే భయం వేస్తుందా? భయమా? అది నా ఒంట్లోనే లేదు. ఈ రోజు నుండి నీ పద్ధతి మార్చుకోవాలి. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? చట్టానికి ప్రతినిధిని. చట్ట వ్యతిరేక పనులు చేసే నీలాంటి వారికి చట్టం పేరుతో అమాయకులను శిక్షించాలనుకోవడం మీ అమాయకత్వం అవుతుంది ఆఫీసర్. అమాయకులను రక్షించి నేరస్తులను శిక్షించేదే ఈ చట్టం. చట్టం నిజంగా అదే పని చేస్తే ఈ దేశం ఏనాడో బాగుపడేది. చట్టం నేరస్తులను వేటాడటంలో వేయి కళ్ళతో కాపలా కాస్తూ నేరస్తులను కఠినంగా శిక్షిస్తుంది. చట్టం, న్యాయం, ధర్మం ఈ పదాలు వినడానికి తప్ప నిజానికి చట్టానికి కళ్ళు లేవు, న్యాయస్థానానికి చెవులు లేవు. నీవు చెప్పే ధర్మం అంటావా? అది డబ్బు, పలుకుబడి, రాజకీయం అన్న వాడి చేతిలోనే ఏనాడో బందీలైపోయాయి. చట్టం నుండి ఏ నేరస్తుడు తప్పించుకున్న దాఖలాలు లేవు. వాడు ఎంతటి పలుకుబడగలవాడైనా న్యాయస్థానం ముందు శిక్ష అనుభవించాల్సిందే. చట్టం, చట్టం, చట్టం. నా చిన్న వయసులో నా తల్లిదండ్రులను చంపినప్పుడు ఏమైంది నీ చట్టం? ముక్కు పచ్చలారని నా తమ్ముళ్లను చంపినప్పుడు ఏమైంది నీ చట్టం? పసివాడినైన నేను నాకు జరిగిన అన్యాయాన్ని న్యాయస్థానంలో గొంతు చుచ్చుకొని అరిచినా ఏమి చేసిందయ్యా నీ చట్టం? నీ చట్టం డబ్బున్నవాడి పాదాల కింద నలిగి నలిగి చస్తుంది. నీ న్యాయం పదవి ఉన్నవాడి జేబులో సిగరెట్ వెలిగించే లైటర్గా మారింది. అందుకే చట్టం, న్యాయం చేయలేని పని నేను చేస్తున్నాను. నీ చట్టం దృష్టిలో నేరస్తుడిగా మిగిలాను. ఏమిటి ఆ చట్టం చేయలేని పని? అమాయకులని నిందించడమా? నేరస్తులని చంపలను దోసుకోవడమా? చట్టంలో సమాజంలో కొందరు డబ్బు, పదవి, పలుకుబడిని అడ్డు పెట్టుకొని వారు చేస్తున్న దౌర్జన్యాలకు ఎదురుగా నిలబడడం బెదిరించడమా? ఉన్నవాడి చేతిలో బలవుతున్న ఎందరో అభాగ్యులకు అండగా ఉంటూ వారు చేస్తున్న అన్యాయాలను ప్రశ్నించడం, దోచుకోవడం ఆఫీసర్? అన్యాయాన్ని ఎదుర్కోవడం అంటే చట్టాన్ని చేతిలోకి తీసుకోవడమా? మాకు ఫిర్యాదు చేస్తే చట్టపరంగా మేము శిక్షిస్తాం. ఒక అమాయకురాలుని ఒక దుర్మార్గుడు రేప్ చేస్తుంటే రేప్ జరిగిన తర్వాత వచ్చి మీకు ఫిర్యాదు చేయాలన్నమాట. ఈలోగా దుర్మార్గుడి చేతిలో
ఆమె మానం పోతే, చివరికి ప్రాణమే పోతే, దుర్మార్గుడు డబ్బు పదవి పలుకుబడితో న్యాయస్థానం నుండి శిక్షను తప్పించుకుంటే అది దానికి మీ దగ్గర సమాధానం లేదు. చూడు ఆఫీసర్, ధర్మం దారి తప్పి అధర్మం వేయి తలలతో విర్రవీగినప్పుడు అడ్డంగా తెగ నరకమని మనల్ని సృష్టించిన భగవంతుడే చెప్పాడు. అందుకే అధర్మాన్ని అనగదొక్కి ధర్మాన్ని కాపాడుతున్నాను. అధర్మాన్ని అనగదొక్కడం అంటే సమాజంలో ఉన్న పెద్ద మనుషులను దోచుకోవడమా? చట్టం అంటే మీ దృష్టిలో సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతూ తెరచాటు నిన్ను అక్రమాలు అన్యాయాలు చేసేవారికి కాపలా కుక్కలాగా వారి అవినీతికి రక్షణగా ఉండడమా? అది నీ పొరపాటు. పచ్చ కామెర్లైన వాడికి లోకమెల్లా పచ్చగా కనపడినట్టు లోకంలో పెద్ద మనుషులందరూ నీకు నేరస్తులుగా కనపడుతున్నారు. పెద్ద మనుషుల ముసుగులో వారు చేస్తున్న దుర్మార్గాలు బయటికి రాకుండా వాళ్ళు విసిరే కరెన్సీ కట్టలకు లొంగి నిజమేమిటో తెలుసుకోకుండా అమాయకులను శిక్షిస్తుంది మీ చట్టం. అది మీ అవివేకం కాదా? ఏది అవివేకమో ఏది వివేకమో నీతో చెప్పించుకున్నకు నేను ఇక్కడికి రాలేదు. మంచేదో చెడేదో తెలియజేసుటకు న్యాయస్థానం ఉంది. నీవు ఈ పద్ధతి మార్చుకోమని హెచ్చరించడానికి వచ్చాను. న్యాయస్థానం నాటి రాతి యుగం నుండి నేటి రాక్షస యుగం దాకా కళ్ళకు గంతలు కట్టుకొని న్యాయం చెబుతుంది ఈ న్యాయస్థానం. కానీ ఆ కళ్ళ గంతల వెనకాల ఎన్ని న్యాయ అన్యాయాలు ఘోరాలు జరుగుతున్నాయో చూడలేక తీర్పు చెప్పే నీ చట్టంపై నాకు నమ్మకం లేదు. చూడు మిస్టర్, నిన్ను నమ్మించడానికో నీతో ఆర్గ్యుమెంట్ చేయడానికో నేను ఇక్కడికి రాలేదు. నీవు చేసే చట్ట వ్యతిరేక పనులను మార్చుకోమని హెచ్చరించడానికి వచ్చాను. నేను అదే చెబుతున్నాను ఆఫీసర్. నేను నేరస్తున్నానని నిరూపించు, అంతేగాని నన్ను నేరస్తులుగా నిరూపించాలనుకుంటే అది నీ మూర్ఖత్వమే అవుతుంది. నిన్ను తప్పకుండా నేరస్తుడిగా నిరూపిస్తాను. నా కర్తవ్య నిర్వహణలో ఎంతటి వారు అడ్డు వచ్చినా నన్ను ఎవ్వరూ ఆపలేరు. నా తల్లిదండ్రులను చంపి నా తమ్ముళ్లను నా నుండి దూరం చేసిన ఆ దుర్మార్గులను వేటాడే నా లక్ష్య సాధనలో ఆ భగవంతుడే ఎదురైనా నన్ను ఆపలేడు. నేరస్తులను వేటాడటంలో నన్ను ఎవ్వరూ ఆపలేరు. అధర్మాన్ని అణచడంలో